లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయన్ని ప్రభుత్వం ఆదేశించింది. 2 నెలల కిందట కడప డీటీసీగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ రెడ్డి ఇదే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఫోన్కు తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలిసింది. ఉన్నతాధికారి కావడంతో ఆయన చేష్టల్ని సదరు మహిళా ఉద్యోగి మౌనంగా భరిస్తూ వచ్చారు. కానీ గురువారం నాడు భర్త లేని సమయం చూసి చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా ఆమె ఇంటికి వెళ్లారు. డీటీసీ వస్తున్నారనే విషయాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుసుకున్న మహిళా ఉద్యోగి వెంటనే భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మహిళా ఉద్యోగి ఎంతకీ తలుపు తీయకపోవడంతో డీటీసీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేరే జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగి భర్త కడపకు వచ్చి నేరుగా డీటీసీ కార్యాలయానికి వెళ్లారు. మహిళా ఉద్యోగి భర్త కుటుంబ సభ్యులు కలిసి డీటీసీని చితకబాదారు. పరువు పోతుందని భావించిన డీటీసీ మహిళా ఉద్యోగి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. బాధిత మహిళా ఉద్యోగి నుంచి ఉన్నతాధికారులు ఫిర్యాదు తీసుకోనున్నారు. ఈ మేరకు ఇరువురిని విజయవాడ కమిషనర్ కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు తెలిసింది. డీటీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారని ఉపేక్షించబోమన్న మంత్రి బాధిత మహిళకు అండగా ఉంటామన్నారు.